నమస్తే, వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు. రాష్ట్ర అభివృద్ధికి నాబార్డు తన వంతు కృషి చేస్తుందనే వ్యాఖ్య. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం, స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి స్పందించి బంగ్లాదేశ్ ప్రభుత్వంలో చర్చలు జరిపి దాడులను నివారించాలని విజ్ఞప్తి. అవనిగడ్డలో నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం. మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డు తన వంతు కృషి చేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న నాబార్డు ప్రాంతీయ కార్యాలయం రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతిలో నిర్మించే నాబార్డు శాశ్వత ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే భూమిని కేటాయించడం జరిగిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల సదుపాయాలతో ఒక ఐకానిక్ లా నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడలోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్ లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నాబార్డు చైర్మన్ షాజీ కేవీలతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాబార్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డు విశేష కృషి చేస్తుందన్నారు. Opportunity for you also to be working in Andhra Pradesh, basically, because for ages I have been seeing your NABARD building in the Mushirabad road, and I was always thinking whether they do ever move to Andhra Pradesh. Now I have seen you coming in a big way. I am very happy to have you all here, and all the bankers here under the NABARD. As a finance minister, I will have only one request: lend, 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 lend. The more you lend, I am the more happiest person. So either you lend me to the limits or beyond the limits, I am happy also. If you can't lend me, lend the people of Andhra Pradesh. Because that way, as commercial tax minister, I get the money back as taxes. The more they spend, the more comes back to me. So either you lend me or you lend to the people of Andhra Pradesh in any way you want. So I'm very happy the role. I mean, I remember seeing from the college days how the NABARD has initiated in a very humble beginning, thinking it's a glorified form of a rural bank when it was started. But the kind of growth it has shown in the country, it's unparalleled, probably anywhere in the world. There's no other bank which is committed to the rural segment to this extent. I don't know, correct me if I'm wrong, I don't see any parallel of which is committed to a particular segment of the society growing so big. So now it has become a banker's bank. It has RBI has become a banker's bank. It has become a government bank. It's no more a farmer's bank. It has really spread its wings in every sector, everywhere. It has come into the infrastructure. It has come into the lives of the woman. It has come into the lives of the farmer. So it has spread its wings. I'm really happy the way it has grown in the past, and I wish that it continues to grow in the same way. In the process, like he said, India is poised to grow. Take the mark. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటిది వ్యవసాయ అనుబంధ రంగాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు. ఈ రెండింటిని అభివృద్ధి చేయాలంటే దానిలో నాబార్డ్ అనేది ప్రధాన భూమిక పోషించవలసినటువంటి అవసరం ఉంది. పోషిస్తేనే మనం అచీవ్మెంట్ జరగడానికి
ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు చెప్పాలి. నేను కూడా 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాబార్డు సేవలు చాలా వరకు ఉపయోగించుకొని సమాజానికి మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 64% వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడింది. దీంతో పాటుగా రాష్ట్ర జీడిపిలో కూడా 34%తో ఈ శాఖ కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. దీనన్నింటికీ మించి ఏదైతే ప్రధానమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు 2047 అని చెప్పి ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అందులో ప్రధానమైనటువంటి గ్రోత్ ఇంజిన్ వ్యవసాయం, ఫిషరీస్ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఎంత ఎక్కువ సహకరించగలిగితే అంత ఎక్కువ మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఏర్పడే నాటికి రాజధాని లేదు. అందరి సహకారంతో బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాం. చాలా ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. టీడ్కో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అజిత్ సింగ్ నగర్ లోని తెదేపా సెంట్రల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు మంజూరు చేసిన 2.5 లక్షలు ఉచితంగా బిఎల్సి పథకం కింద అందించామని గుర్తు చేశారు. ఇలా వేలాది ఇళ్లు కట్టించామని వివరించారు. గత వైకాపా ప్రభుత్వం పేదలకు మోసం చేసిందన్నారు. 15 లక్షలు విలువైన ఎకరం స్థలాన్ని 80 లక్షలకు కొన్నామని చెప్పి ప్రభుత్వ సొమ్మును దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం టీడ్కో ఇళ్లపై తీసుకుందని, లబ్ధిదారులకు ఇళ్లకుండానే రుణం చెల్లించాలని నోటీసులు వచ్చాయన్నారు. జగన్ చేసిన పాపం వల్ల పేదలు డబ్బులు కట్టాల్సిన దుస్థితి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బుడమేరు వరదలతో 50 నుంచి 80 గజాలలోపు ఉన్న అనేక ఇళ్లు పాడైపోయాయని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేరే విధంగా అత్యంత ముఖ్యమైనటువంటి కళ పేదవాడికి సొంతింటి కళ. ఆ సొంతింటి కళని నిజం చేయబోతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం. గతంలో 2014, 2019లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, నేను శాసనసభ్యుడిగా సొంత స్థలం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు 2,50,000 రూపాయలు బిఎల్సి స్కీమ్ ద్వారా ఆ రోజు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చాం. కనీసం ₹1 లోన్ రానటువంటి పరిస్థితుల్లో, లోను కూడా పుట్టనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదవాడికి 2,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు అమౌంటు 2,50,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ DPT స్కీమ్ ద్వారా పేదవాళ్ళకి ఇచ్చి ఆ రోజు ఇల్లు కట్టుకునేదానికి సహాయపడ్డాం. తెలుగుదేశం ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని వేల ఇళ్ళు ఆ రోజు కట్టించాం. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క ఛాన్స్ ప్రభుత్వం పేదవాడి కళని దుర్మార్గంగా అణిచివేసింది. జగనన్న కాలనీలని చెప్పి దోపిడీ చేశారు. 15 లక్షల రూపాయలు ఉన్న ఎకరాన్ని 80 లక్షల రూపాయలు పెట్టి 80 లక్షలు కొన్నామని చెప్పి డ్రా చేసి బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి స్పందించాలని హిందూ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచించారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత, ప్రాథమిక మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ నుండి హిందూ ఐక్య
ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పలు హిందూ సంఘాలు స్వచ్ఛందంగా తరలివచ్చాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు చేసి చిత్రహింసలకు గురి చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి స్పందించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి దాడులను నివారించాలని కోరారు. బంగ్లాదేశ్లో హిందువులు బతికే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. హరే కృష్ణ, అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల యొక్క మీద జరుగుతున్న దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయి అనేది రీసెంట్గా వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. చాలామంది భక్తులని కాకుండా ఏ మతానికైనా చెందిన వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. పైపెచ్చు నిన్న రీసెంట్గా ఒక వీడియో చూసాం. గోమాతల్ని, మనం ఎంతో పూజించదగ్గ గోమాతల్ని ఎంతో రాక్షసంగా కొట్టి చంపేస్తున్నారు. ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, భక్తుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యమత్యంగా పోరాడితే తప్ప మనం దీన్ని సాధించలేము. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని కాపాడుకోలేము. మనకు తెలియని ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్క క్రిస్టియను వారి ఇంట్లో బైబిల్ నేర్పిస్తాడు పిల్లలకి, ప్రతి ఒక్క ముస్లిము తన ఇంట్లో పిల్లాడికి నమాజ్ నేర్పిస్తాడు. మనం మాత్రం మన బిడ్డలకి భగవద్గీతను నేర్పించాం, భగవంతుడి నామస్మరణ నేర్పించాం. అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడున్న రోజుల్లో. ఎందుకంటే మనం మన పిల్లలకి నేర్పకపోతే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి ఎలా నేర్పుతారు? మనమే మన ధర్మాన్ని ప్రచారం చేయట్లేదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా ఎవరు ముందుకొచ్చి భగవంతుని ధర్మాన్ని, భగవంతుని నామాన్ని ప్రచారం చేయట్లేదు. మనం ఇప్పటికైనా మేలుకొని అందరం ఐకమత్యంగా ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అనుకోకుండా ఫస్ట్ భగవంతుని ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తే తప్ప ఇటువంటి ఆగడాలను, ఆకృత్యాలను ఆపలేము. సో మనందరం కలిసి గట్టిగా పోరాటం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇవాళ చాలా చక్కగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, హిందూ సంఘాలన్నీ కలిసి చక్కగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మద్దతు కోసం ఇంత పెద్ద ర్యాలీ అరేంజ్ చేశారు. దానికి సపోర్టుగా మా హరే కృష్ణ మూమెంట్ విజయవాడ ఆధ్వర్యంలో కూడా మేము కూడా కీర్తనలు అది పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, భగవంతుడి నామాన్ని ప్రచారం చేయాలి, హిందూ ధర్మాన్ని ఐకమత్యంతోనే ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నమస్కారం. హరే కృష్ణ. జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు హిందూ ఐక్య వేదిక ఆధారంగా ర్యాలీ మరియు నిరసన ప్రదర్శన ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ నిరసన ప్రదర్శనలో హిందూ సమాజం అంతా ఐక్యంగా ఉండాలనే పిలుపు ఇస్తూ ఇక్కడ నుంచి గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ పెద్దలు హిందూ సమాజానికి ఒక సందేశం ఇస్తారు. ఎందువలనంటే మనం చూస్తూ ఉన్నాం, మన రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా, మన దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ అంటే దాడి చేస్తున్నారు. మీ కులం చూడరు, మీ ప్రాంతం చూడరు, హిందువా కాదా అని దాడి చేస్తున్నారు. అలాంటి దాడులే ఈ బంగ్లాదేశ్లో జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎంత మనం చూస్తూ కూడా మనం ఐకమత్యం లేకపోతే రాబోయే రోజుల్లో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందువలన హిందూ సమాజానికి ఏం చెప్తున్నామంటే, మనం ఐక్యంగా ఉందాం. వారం రోజులకో, 2 రోజులకో, 3 రోజులకో ఒకసారి కలుద్దాం, ఒక చోట కలుద్దాం, ఐకమత్యం చూపిద్దాం. అప్పుడే మనమంటే ఇతర సమాజాలకి కాస్త గౌరవం ఉంటుంది, భయము, భక్తి ఉంటుంది. అందువలన హిందూ సమాజము ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు, విజయవాడ జిల్లా. ఎన్నికల సమయంలో కూటమి నేతలు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గౌరవ వేతనం 10,000 ఇచ్చి లక్షలాది మంది వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం వేలాది మంది నిరుద్యోగులకు బాసటగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో అల్లాకి చెబుదామంటూ పంజా సెంటర్ దర్గాలో వాలంటీర్లు ప్రత్యేక పూజలు చేశారు. సంఘ ప్రధాన
కార్యదర్శి లంకా గోవిందరాజులు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉందో లేదో ఎన్నికల ముందు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థ కొనసాగించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. నా పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. గత 6 నెలల నుంచి 2,60,000 మంది వాలంటీర్ల సమస్య పైన ప్రభుత్వం మీద వివిధ రూపాల్లో మేము శాంతియుతంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వం పెడచోవన పెట్టి ఈ రోజున ఎన్నికల వాగ్దానం కూడా ఇచ్చి కూడా మర్చిపోయినటువంటి సంఘటనలు ఈ రోజున మనం శాసన మండలిలో చూసామన్నమాట. మేము వాళ్ళని సరైన పద్ధతి కాదని చెప్పి ప్రశ్నిస్తానే దేవస్థానం టు న్యాయస్థానం అనే పేరు మీద దేవస్థానానికి అయినటువంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మా నాయకులు గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్నికల్లో ప్రజల యొక్క వ్యతిరేక ఓటును ఎక్కడా కూడా చెల్లనేమో, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, ప్రజల వ్యతిరేక ఓటును చెల్లనేమో అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అదే టైంలో వాలంటీర్లు కూడా ఒక వాగ్దానం చేశారనమాట. మీకు అందరికీ ఉద్యోగ భద్రత లేదు, మేము మీకు ఉద్యోగ భద్రత ఇస్తాం, ఖచ్చితంగా 5,000 రూపాయలు ఏం సరిపోతే చెల్లెమ్మలారా మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడనమాట. మీకు పట్టను మేము కొట్టము, ఇంకో 5,000 వేసిస్తామని కూడా గొప్ప చెప్పాడు. ఓహో పవన్ అన్న బాగా గొప్ప చెప్పాడని నమ్మిన మా చెల్లెమ్మలు అందరూ కూడా నిజంగా ఎదురు చూశారు. 13 కేబినెట్ సమావేశాలు అయినా కూడా ఏమిలో వాళ్ళు ఏ ఒక్క మార్పు లేనందువలన ఈరోజు దేవస్థానాలకు ఎక్కిన మేము రాను రోజుల్లో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేము వాలంటీర్ ద్వారా సభాముఖంగా మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నామండి. వాలంటీర్ వ్యవస్థ లేదు, వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్ లేరు అని అడిగారు. మరి వాలంటీర్ లేరండి అంటే మరి వాడవాడ మేము తిరుగుతున్నప్పుడు మాతో పాటు ఇంతమంది వాలంటీర్లు మాతో వస్తున్నారు, మరి మేమందరం వాలంటీర్లు కాదా అండి? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము, జీవో లేదన్నారు. ఏ జీవోతో మమ్మల్ని మీరు పేపర్ అలవెన్స్ రద్దు చేశారు? ఏ జీవోతో 6 నెలలు అటెండెన్స్ వేయించుకున్నారు? మరి మేము ఏ జీవోతో వరదల్లో మమ్మల్ని వాడుకున్నారండి? ఏ జీవోతో టెలికాన్ఫరెన్స్లు వచ్చినాయండి మా అందరికీ? మరి ఏ జీవోతో మీరు అక్టోబర్ నెలలో ఇన్యాక్టివ్ వాలంటీర్స్ని, యాక్టివ్ వాలంటీర్స్ని మీరు లిస్ట్ ఇవ్వమని అడిగారు? మరి యాక్టివ్ వాలంటీర్స్ అంటే మరి ఎవరండి? మేము కాదా? మరి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము, మరి మాకు ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు. ఏదండి మా ఉద్యోగ భద్రత? ఇదేనా మీరు మరి నడిరోడ్లో నిలబెట్టడమేనా మీరు ఇచ్చే ఉద్యోగ భద్రత? మాకు మేము మిమ్మల్ని అడగలేదు కదండి ఇవ్వమని చెప్పి. మీరు మా గౌరవ వేతన 5,000 నుంచి 10,000 పెంచుతాము, మరి నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి అని చెప్పారు. మేము అడగలా, మా గురించి మీరే ఆలోచించారు. మరి ఇంత ఇదిగా ఎలక్షన్స్ ముందు ఆలోచించిన వాళ్ళు మరి ఎలక్షన్స్ అవ్వగానే మరి మీరు గద్దెక్కగానే మీరు మా గురించి ఆలోచిస్తున్నారా అండి? మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద బుధవారం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సిఐ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు టోల్ గేట్ వద్ద తనిఖీలు చేయగా పేపర్ లోడులో 10 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎర్రచందనం చెన్నై నుండి అస్సాం నుంచి చెన్నైకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అవనిగడ్డలో రెవెన్యూ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశం మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 9,91,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 2,283 కోట్లు నగదు చెల్లించామన్నారు. ఇందులో 2,067 కోట్ల సొమ్మును ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోనే చెల్లించినట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో 40 రోజుల పాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం 3 రోజుల్లో హడావిడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. కౌలు రైతులకు కూడా ఈ క్రాప్ నమోదు చేసి ధాన్యం సొమ్ము నేరుగా వారి ఖాతాలకే తెలుస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకే ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించడంతో పాటు జీపీఎస్ నిబంధన కూడా తొలగించామన్నారు. అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకే ఈ నెల 6వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ నేపథ్యంలో మంగళగిరిలోని CCLA కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం
ప్రయత్నం చేయకపోగా వారి స్వార్థం కోసం భూములను ప్రజల నుండి లాగేసుకునేందుకోసం మరిన్ని సమస్యలను కలిగించారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భూ వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటిని పరిష్కరించి సామాన్య ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రెవెన్యూ అంశాలపైన సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా ప్రజల సమస్యలను తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించాలని నిర్ణయించామని ఈ నెల 6వ తేదీన ఈ సదస్సులు ప్రారంభమై 33 రోజుల రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జరుగుతాయని చెప్పారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం ఈ నెల 6 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించి ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు షేకావత్, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ హెరిటేజ్ ను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాకారులు పాల్గొంటారని తెలిపారు. అందరూ కలిసి కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవతో పర్యాటక రంగానికి 135 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. వాటన్నిటిని కలుపుకొని రేపు 6, 7, 8 తారీఖుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పర్యాటక కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రి షెకావత్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచానికి తెలియజేయటం. ముఖ్యంగా ఏవైతే కళలు మనకి భారతదేశంలో ఇంతకాలంగా ఫరిడి వెలుగుతున్నాయో ఆ కళల్ని ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా మనందరం కూడా ఇంకోసారి పునరుత్తేజం పొందాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన సహకారంతో. దీంతోపాటు ఏదైతే మనం ఇప్పటివరకు ట్యాప్ చేయనటువంటి టూరిజం ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా తెలియజెప్పడం, అదేవిధంగా సంగీతం, నృత్యానికి సంబంధించినటువంటి మన ప్రతిభని మరొక మారు అందరికీ తెలియజెప్పడం, ఈ అంశాలతోటి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా కళాకారులు కూడా వస్తున్నారు. అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు కూడా వస్తున్నారు. అందరం కలిసి ఈ కృష్ణవేణి నీరాజనం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని, సంగీత నీరాజనాన్ని జయప్రదం చేయడం ద్వారా గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే కుంటుపడిపోయిందో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వాటిని మళ్ళీ మనం పునఃప్రారంభిస్తున్నాం అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలియాలని, దీన్ని ఒక ఆలంబనగా తీసుకుని మనం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలని మరింత విస్తృతపరిచి ఆంధ్ర రాష్ట్రంలో నాటక కళారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వం కళారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈరోజు మహాపర్వదినం, అమరగాయకుడు ఘంటసాల గారు జన్మదినం. సంగీత అభిమానులందరూ కూడా పరవశించే రోజు, భలే మంచి రోజు అని ఘంటసాల గారు అన్నట్టు. అటువంటి దినాన, అటువంటి రోజున నేను నాటక అకాడమీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అందరికీ, మా మంత్రివర్యులు దుర్గేష్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడే చెప్పారు మంత్రి గారు, టూరిజం నుంచి అనేకమైన కార్యక్రమాలని. టూరిజంలో కల్చర్ భాగంగా ఉంది కాబట్టి ఆ టూరిజంలో ఉన్నటువంటి స్పాట్స్ అన్నింటిలో కూడా నాటకాలను కూడా ప్రవేశపెట్టేటువంటి ఒక ప్రతిపాదన నాటక అకాడమీ చేయదలుచుకుంది. ఇందాక చెప్పాను నేను, నాటక వారం శనివారం అది చంద్రన్న వరంగా భావిస్తూ నాటక కళాకారులకి ఆ వరాన్ని అందించాలని, భవిష్యత్తులో ఈ శనివారం అనేటువంటి వారం నాటక కళాకారుడికి భరోసాగా మారాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తామని, దానికి ఒప్పించేటువంటి యొక్క బాధ్యత మేము తీసుకుని
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు దుర్గేష్ గారు, మా సంబంధిత శాఖా మార్చులు అందరూ కూడా కళల మీద ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు. మరి తేజస్వి గారు కూడా చక్కటి ప్లానింగ్ ఉన్నటువంటి యొక్క పని చేయాలని వచ్చినటువంటి యొక్క ఉద్యోగం కూడా వదులుకుని వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాగే కళాకారులకి, కళలకి, రంగస్థలానికి, ముఖ్యంగా నాటకానికి ట్రైనింగ్ సెంటర్స్, పర్మనెంట్ వేదికలు ఇంతకుముందే ప్లాన్ చేశాము. నాటకాలు ఎంత గొప్పగా ప్రదర్శింపజేశామో మీ అందరికీ తెలుసు. ఎన్ని అవార్డ్స్, కందుకూరి పురస్కారాలు, ప్రతి జిల్లాకి 5 ప్లస్ 3 1 లక్ష రూపాయలు. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం వాసులకు త్వరలో ఆ కష్టాలను దూరం చేస్తామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చించామని, ముఖ్యమంత్రిని కలిసి సమస్యల గురించి వివరించామన్నారు. 100% రైల్వే నిధులతో 2వ పై వంతెన నిర్మించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పాటు రైల్వే మంత్రిని త్వరలో కలుస్తానని చెప్పారు. నియోజకవర్గంలో చేపట్టే 6OB 650ల గురించి వివరిస్తామని ఉమా తెలిపారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం, సాంబశివరావు, దాసరి దుర్గారావు తదితరులు ఉన్నారు. సమస్యలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా శాశ్వత ప్రాతిపదిక మీద ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. గతంలో 2014, 2019 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్వే అండర్ బ్రిడ్జిని నేనే ఏర్పాటు చేశాను. ఆ రోజు దాదాపు 25 సంవత్సరాల నుంచి లేనటువంటి RUB ఈ ప్రాంత వాసుల కళ నేనే కట్టించాను. ఆ రోజు మధురానగరు, దేవీనగర్ వంతెన ఆ రోజున నేనే పూర్తి చేశా. మధ్యలో వదిలేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి దాన్ని 8 కోట్ల నిధులు తీసుకొచ్చి నేనే పూర్తి చేశా. మధురానగర్ వాసుల కళ డబల్ లైన్ RUB రైల్ అండర్ బ్రిడ్జ్, డబల్ లైన్ రైల్ అండర్ బ్రిడ్జి 40 సంవత్సరాల నుంచి పరిష్కారం కానిది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబల్ లైన్ అండర్ బ్రిడ్జిని తీసుకొచ్చా. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన 5 నెలల్లోపే దాన్ని ఎంపీ చేతుల మీదుగా, కేశినేని శివనాథ్ చిన్ని చేతుల మీదుగా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మళ్ళా ఇవాళ పెరిగిపోయిన జనాభా, విపరీతమైనటువంటి ట్రాఫిక్ సింగనగర్ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉంది, సింగిల్ లైన్ ట్రాఫిక్. దీనికి ఇంకొక పక్కన వంతెన నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయమని రైల్వే అధికారులకి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాం. అసెంబ్లీలో కూడా ఆ సబ్జెక్టు లేపాం, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. మా పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నికి లేఖ ఇచ్చాం. కేంద్ర రైల్వే బోర్డుకి ఇవ్వమని చెప్పి రైల్వే బోర్డు అధికారులతో ఆయన చర్చించాడు. జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎస్టిమేషన్ త్వరగా వేసి దాన్ని 100% రైల్వే ఫండింగ్ స్టేట్ ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పలు సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 49వ రోజు ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను విన్నవించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో 19 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న ఐటీ మేనేజర్, AE, MIC, వర్క్ ఇన్స్పెక్టర్లు, DEO అటెండర్లు సర్వీసును గుర్తించి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోకి మార్చాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు. రాష్ట్ర అభివృద్ధికి నాబార్డు తన వంతు కృషి చేస్తుందనే వ్యాఖ్య. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం, స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి స్పందించి బంగ్లాదేశ్ ప్రభుత్వంలో చర్చలు జరిపి దాడులను నివారించాలని విజ్ఞప్తి. అవనిగడ్డలో నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం. మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.